నాకు ఎక్కువ సార్లు, అందుకే నాకు చాలాసార్లు నాకు ఒక్కటే ప్రాబ్లం ఏంటి చెప్పండి, విత్ ద ఫిల్మ్స్ ఐ ప్రొడ్యూస్. నన్ను ఇలా స్కెడ్యూల్ తర్వాత రష్ చేసి చూడమంటారు, నాకు అయిన తర్వాత ఇలా ఒకసారి సినిమా కట్ చూడమంటారు. నాకు ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తే ఒక ఆనందం, ఫస్ట్ టైం చూస్తే ఒక కిక్ నా నుంచి లాగేసుకుంటాను. సో దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం. Otherwise, absolutely I enjoy. Even I wanted to watch RR though. I wanted to watch with the crowd, but he wanted us to watch separately. No, ఒకసారి చూస్తాను ప్రోలో. I know the film. I loved it already. But అన్ని హంగులు దిద్దిన తర్వాత ఇంకా ఇది ఏ రేంజ్ లో ఉంటుందో I can understand and I want to watch it with the audience. Perfect. అండ్ ఇందాక నేను చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను అనమాట. అంటే అక్కడ ఇంటర్వ్యూస్ చేస్తుంటే సార్ పక్కన షూటింగ్ లో ఉన్నారు. ఓ నైస్. యాక్చువల్లీ అనుకున్నారు విశ్వంబర. నేను వెళ్ళి ఎడ్గాలి చదువుతుంటే నేను చూసానబ్బా, నేను ఏదో ఫోటో నువ్వు సూట్ లో ఉన్నావు, చాలా బాగుంది అని ఒక 5 నిమిషాలు మాట్లాడి ఇట్లా కోట్ సినిమా వస్తే నానియా అయితే ఓకే అయితే బాగుంటుందిలే అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అయితే అయిపోద్దిలే అని ఎంత అంటే చాలా ఇట్స్ లైక్ ఆన్ ది టిప్ ఆఫ్ హిస్ టంగ్. అయిపోయింది ఇంకేముంది. అదే లైక్ నేను మన చైతన్యం పెళ్ళికి వెళ్ళి కారులో దిగి లోపలికి ఎంటర్ అవుతున్నా పెళ్ళికి, చిరంజీవి గారు బయటకు వస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు అంటే అయితే లైక్ అని నేను ఇమీడియట్ ఎవరు వచ్చారు వెనకాల నుంచి, అశ్విని దత్ గారు ఎవరైనా వచ్చారు, నేనే సార్ అన్నాను. ప్రొడ్యూసర్ గారు అని హగ్ ఇచ్చారు అక్కడ. లైక్ ఓకే కొంచెం సింక్ అవట్లేదు అనుకున్నా. అది వారికి ఒక చిన్న మాట ఉండొచ్చు, కానీ మనకి ఎంత అందరికి ఇట్ ఫీల్స్ లైక్ ఓకే మనం చేసేది అంటే ప్రతిసారి ఒక మిస్కన్సెప్షన్ ఉండింది సార్ నాకు. అంటే వాల్ పోస్టర్ మీరు బ్యానర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంది ఒక మిస్కన్సెప్షన్ నాకు. దాన్ని ఇప్పుడు కన్ఫెస్ చేయాలి, మీకు కన్ఫెస్ చేయాలి, మీతో పాటు టు ఆల్ ద ఆస్పిరెంట్స్ అవుట్ దేర్ బడ్డింగ్ పీపుల్. ఒక కన్ఫెషన్ సార్ ఇది. నా మిస్కన్సెప్షన్ ఏంటంటే వాల్ పోస్టర్ సినిమా నాని గారు ప్రొడ్యూసర్ అయ్యారు, ఓకే. ఇప్పటి వరకు అంటే నేను ఈ బ్యానర్లోకి రావడానికి ముందు వరకు వచ్చింది 2 డైరెక్టర్లు, ప్రశాంత్ వర్మ గారు, శైలేష్ గారు. వీళ్ళిద్దరు ఎవరు? ఇత్తి గారు ఇదే మ్యాటర్ ఇదే. ప్రశాంత్ వర్మ హీఈస్ సమ్వేర్ అంటే సంథింగ్ వెల్ ఆఫ్. ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సైలెంట్ మెలోడీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు దట్ వాస్ ప్రొడ్యూస్డ్ బై సందీప్ కిషన్. సందీప్ కిషన్ గారు హీరోగా రారా కృష్ణయ్య సినిమా చేస్తున్నప్పుడు ఆ రారా కృష్ణయ్యకి నేను ఏడి మా సెట్లో ఆయన షార్ట్ ఫిల్మ్ చూపించి నేను ప్రొడ్యూస్ చేశాను ఇది షార్ట్ ఫిల్మ్, ఇట్ వాస్ గోయింగ్ లైక్ సంథింగ్ ఎల్స్ అండ్ దిస్ గై ప్రశాంత్ వర్మ మామూలుడు కాదని చెప్పి మా సెట్లో మాట్లాడుతున్నాడు. అండ్ హీ వాస్ సీన్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ వాల్ పోస్టర్ సినిమా. అంటే ఎక్కడో ఒక సంథింగ్ ఎలాంటి బ్యాకింగ్ అంటే సందీప్ కిషన్ గారు ప్రొడ్యూస్ చేశారంటే ఒక షార్ట్ ఫిల్మ్ ఇతను ఎవరై ఉంటారులే అండ్ ఏదో బ్యాకింగ్ ఉంటుంది. సో ఎక్కడో బ్యాకింగ్ నుంచి వస్తే ప్రశాంత్ వర్మ, ఓకే. ఆ తర్వాత చూస్తే శైలేష్ గారు, హీఈస్ ఫ్రమ్ సిడ్నీ, ఆస్ట్రేలియా. ఓహో ఓకే, ఏదో ఎంతో కొంత బ్యాకింగ్ పట్టుకొని వస్తే తప్ప వాల్ పోస్టర్ లోకి లేదులే ఎంట్రీ. ఆస్ట్రేలియా కూడా బ్యాకింగ్ ఆస్ట్రేలియా పాస్పోర్ట్ అంటే సంథింగ్ ఏదో ఏదో మైండ్ లో మీటింగ్ వస్తే అక్క బ్లడ్ రిలేటెడ్. ఓహో ఓకే. అంటే వాల్ పోస్టర్ బ్యానర్ లోకి ఆ గేట్ ఎంట్రీ కొద్దిగా టఫెస్ట్ టాస్కే మనలాంటి వాళ్ళకి, ఇది ఇంపాసిబుల్లే ఓకేలే అనుకుంటున్న మూమెంట్ సార్ నాకు అదంతా. అంటే ఇదంత ఈజీ థింగ్ కాదని. కానీ ఎందుకో స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత దర్శక్ కూడా నేను కథ అయిపోయిన తర్వాత కథ నరేషన్ ఇచ్చిన తర్వాత ఎందుకో నాకు ఎందుకు అనిపించిందో తెలియదు, అన్న ఈ సినిమాకి ఎందుకో వెనకాతల నాన్నగారి పేరు ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నా, ఇది నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అన్న. ఎందుకన్నా తెలియదు. అరే నాని అన్న తప్ప ఎవరు ప్రొడ్యూస్ చేసినా బాగోదురా అన్నాడు. ఫ్రమ్ దెన్ హీ ఈస్ ట్రైంగ్ టు రీచ్ యూ. తర్వాత వచ్చేసాను, నేను వచ్చాను, చెప్పాను, సినిమా చేశాను. నౌ నాకు అప్పుడున్న మిస్కన్సెప్షన్ అంతా అబద్ధం, అదంతా ఫాల్స్. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను టు ఆల్ ది ఆస్పిరెంట్స్ అండ్ మీకు.